వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 84వ సంకీర్తన 12వ చరణం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో కీర్తనాకారుడు నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని చెప్తున్న ఈ మాటల నుండి మనము నమ్మిక ఉంచాలి, దానిని బట్టి మనము ఆశీర్వదించబడాలి అని అంటే 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1 ఈజ్ ఎ నేమ్, నామము. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన పేరుని కీర్తనాకారుడు తలంచుతున్నట్లుగా మనం ఈ వాక్యంలో నుండి ఆలోచన చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మన పిలిచే పిలుపు, మనము స్మరించే నామము, అది మనకు చాలా భద్రతను అనుగ్రహిస్తుంది. దానిని బట్టి మనకు ఆశీర్వాదము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రమాదంలో చిక్కుకున్న ఏ మానవుడైనా సరే అమ్మాను నాన్నను గట్టిగా పిలిచినట్లుగా ఆ పిలుపు ఎందుకు అనంటే అపాయంలో నుండి, ప్రమాదంలో నుండి ఆ వ్యక్తి నన్ను రక్షిస్తాడు అన్నట్లుగా. అలాగే మనం కూడా ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుని నామాన్ని స్మరించడం ద్వారా, దేవుని నామాన్ని బిగ్గరగా పలకటం ద్వారా ఆయన తన శక్తిని, బలాన్ని, వాటిలన్నిటి నుంచి విడిపించే సామర్థ్యాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అని మన నమ్మకాన్ని రుజువు చేసేదిగా కనిపిస్తూ ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ నియర్నెస్, సమీపత. ఎవరైతే ఎక్కువగా నమ్ముతున్నారో వారికి దేవుడు సమీపంగా ఉండే దేవుడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మనకున్న నమ్మకత్వాన్ని బట్టి, మనము దేవుని పైన ఉంచే ట్రస్ట్ని బట్టి దేవుడు మనకు సమీపంగా ఉంటాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. కోడి తన పిల్లల్ని తన రెక్కల కిందకు ఎలాగైతే చేర్చుకుంటుందో, దేవుడు కూడా ఆయన యందు నమ్మిక ఉంచు వారిని తన రెక్కల కింద ఉంచుకొనటానికి సిద్ధంగా ఉన్నాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈజ్ ఎ నీడ్, అవసరము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన అవసరములన్నిటినీ ప్రభువుకు తెలియజేసే వారంగా తెలియజేస్తున్నాము అనంటే ఆయన పట్ల మనకు నమ్మకం ఉంది అన్న విషయాన్ని కూడా మనము వెల్లడి చేస్తూ ఉన్నాం. ఒక రైతు ఆశతో వర్షం కొరకు ఆకాశం వైపు చూసినట్లుగా మనం కూడా ఆశతో మన అవసరతలన్నింటినీ ప్రభు దగ్గర పెట్టేవారంగా ఉండాలి. ఏ అవసరాన్నైనా దాస్తున్నాము అనంటే దేవుని పైన నమ్మకము లేని వారము అన్న విషయాన్ని కూడా మనము వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ నెస్ట్, గూడు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నమ్మకం ఉన్న చోట మనకు ఆశ్రయము, విశ్రాంతి కూడా దొరుకుతుంది. చాలా చిన్న జీవి అయిన పిచ్చుకకు కూడా దేవుని బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందుతుంది అని కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం. అది కూడా భద్రత కోసం ఒక నెస్ట్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం కూడా భద్రత కోసం, నమ్మిక కోసం దేవుడి దగ్గర మనకు ఒక నివాసం ఉంది అన్న విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని మనం వెల్లడి చేసి ధన్యులు అవ్వాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, నీ నామమును బట్టి, మీ సమీపతను బట్టి, మీరు మాకు ఇచ్చిన నమ్మకత్వాన్ని బట్టి మమ్మల్ని ఆశీర్వదించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.